తీవ్రమైన చలితో తెలుగు రాష్ట్రాల ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ముఖ్యంగా విశాఖ ఏజెన్సీలో పొగమంచు కమ్మేసింది. ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు పడిపోయాయి. పాడేరులో 5, చింతపల్లిలో 5.2, లంబసింగిలో 4, అరకులో 6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలిగాలుల తీవ్రతతో అక్కడి గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లు కూడా కనిపించని దుస్థితి. ఇక విద్యార్థులు స్కూళ్లకు వెళ్లాలంటేనే జంకిస్తున్నారు. ఇక మరోవైపు ఏజెన్సీలో వాతావరణాన్ని ఎంజాయ్ చేసేందుకు తరలి వెళ్తున్నారు టూరిస్ట్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, ఈ చలి ఎంతవరకు కొనసాగే అవకాశం ఉంది? దీనికి సంబంధించి మీ దగ్గర ఎటువంటి ఇన్పుట్స్ ఉన్నాయి? కార్తిక్, అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతాన్ని చలిగాలులు వణికిస్తున్నాయి. ముఖ్యంగా దట్టమైన మంచు పడడంతో ఏజెన్సీ ప్రాంత వాసులంతా కూడా తీవ్రంగా అల్లాడుతున్నారు. ఏజెన్సీలో ఉన్న ఉష్ణోగ్రతలన్నీ కూడా సింగిల్ డిజిట్కే పరిమితం అవుతున్నాయి. అల్లూరు జిల్లాలో అరకు, పాడేరు నియోజకవర్గాల్లో ఉన్న 11 మండలాల్లో కొయ్యూరు మండలం మినహాయిస్తే మిగిలిన 10 మండలాల్లో కూడా సింగిల్ డిజిట్కి ఉష్ణోగ్రతలన్నీ కూడా పడిపోయాయి. దీంతో ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న గిరిజనులంతా కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఈ చలి నుండి తట్టుకునేందుకు మంటలను ఆశ్రయిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు లాంటి వాళ్ళు అయితే ఇంక చెప్పక్కర్లేదు, చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. వారు ఇళ్ల నుండి బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. సూర్యుడు కనిపించాలంటే 9-10 గంటల సమయం పడుతుంది. రాత్రి అలాగే ఉదయం అనే తేడా లేకుండా చలిగాలులు వీస్తుండడంతో గిరిజనులంతా కూడా అనేక అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు కూడా స్కూల్కి వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. ఇంకా రోజువారీ పనులు చేసుకోవాలన్నా కూడా గిరిజనులు ఇబ్బంది పడుతున్నారు. దట్టమైన పొగమంచు అలుముకోవడము అలాగే చలిగాలులు తీవ్రతతో గిరిజనులంతా కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు దట్టంగా మంచు కురుస్తుండడంతో ఐసుగడ్డలు కూడా కొన్ని ప్రాంతాల్లో కడుతున్నాయి. ముఖ్యంగా ఇది కోతలు కోసుకునే సమయం కావడంతో మంచు విపరీతంగా కురియడం అలాగే అక్కడ పంట మీద ఐసుగడ్డలు కడుతుండడంతో పంటలు కూడా తీవ్రంగా నష్టపోతున్నాయి. అయితే ఇదే తరహా వాతావరణం మరి కొన్ని రోజులు కనిపించే పరిస్థితి కనబడుతుంది. ఇంకా ఉష్ణోగ్రతలు తగ్గి -డిగ్రీలకు కూడా చేరుకునే అవకాశం ఉందని చెప్పి అల్లూరు జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే మరోవైపు పర్యాటకులు మాత్రము ఈ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో నవంబర్, డిసెంబర్ నెలలో మంచు కురవడము అలాగే ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి తగ్గడంతో చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల నుండి ప్రజలే కాకుండా రాష్ట్రం నలుమూలల నుండి కూడా అల్లూరు జిల్లాలోని అరకు, పాడేరు ప్రాంతంలో ఉన్న అనేక పర్యాటక ప్రాంతాలను చూడడానికి వస్తారు. కార్తీక్, థ్యాంక్ యూ నాయుడు.